శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనం బ్రతకడానికి గాలి, నీళ్లు, తిండి ఇవి ఉంటే చాలు. ఈ భూమి మీద ఎలాగైనా బతికేయచ్చు. కానీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే మాత్రం యోగా, ప్రాణాయామం కంపల్సరీ. ఇవాళ మన యోగ మంత్రలో అర్ధ కపోతాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో సాష్టాంగ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మరి సాష్టాంగ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం. సాష్టాంగ ముద్ర ప్రాణాయామం. శుభోదయం. మొదట వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత జ్ఞానముద్రలో ఉన్న చేతివేళ్లను తీసి మధ్యవేలు, ఉంగరం వేలు ఫోల్డ్ చేసి మిగిలిన వేళ్లని ఓపెన్ చేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తరువాత వజ్రాసనంలో నడుముతో సహా తలను కిందికి వంచి నుదురును నేలకు ఆనించి 2 వేళ్లు పూర్వస్థితిలోనే ఉంచి ముందుకు నేల మీద ఉంచాలి. ఇలా ఈ సాష్టాంగ ముద్ర ప్రాణాయామం చేయడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనం యాక్టివ్గా తయారవ్వచ్చు మరియు మెమరీ బాగా పెరుగుతుంది. ఇలా ఈ క్రియను చేసిన తర్వాత చేతుల్ని ఇదే స్థితిలో వెనక్కి తిప్పి ఉంచాలి. తరువాత నెమ్మదిగా శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ సాష్టాంగ ముద్ర ప్రాణాయామం చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. దానివల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలను నిరోధించవచ్చు. ఇలా కనీసం 3 నిమిషాల పాటు చేయాలి. తరువాత లేచి మధ్యవేలు, ఉంగరం వేలు ఫోల్డ్ చేసి ఉంచాలి. జ్ఞానముద్రలోకి వచ్చి కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి పీల్చుకొని వదిలేస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరిచి ఈ సాష్టాంగ ముద్ర ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ
సాష్టాంగ ప్రాణాయామం చేయడం ద్వారా వర్క్ టెన్షన్స్ తో స్ట్రెస్ గా ఫీల్ అయ్యే వారికి రిలాక్సేషన్ గా ఉంటుంది. అలాగే శరీరం యాక్టివ్ గా తయారవుతుంది. నాటకం వేయబోయే ముందు రిహార్సల్స్ చేస్తే ఆ నాటకం పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే ఆసనం చేయబోయే ముందు వార్మప్ చేస్తే ఆసనం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు వార్మప్ చేసిన తర్వాత అర్ధ కపోతాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. అర్ధ కపోతాసనం వామప్. అర్ధ కపోతాసనం వామప్ని మొదట నిటారుగా నేల మీద నించొని 2 చేతులు ఒక చేయి పైకి లేపినప్పుడు ఒక చేతిని కిందికి దింపుతూ మరో చేతిని పైకి లేపాలి. ఇలా చేతులకి భుజాలకి వామప్ చేయాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులు చాపి కుడివైపు నుండి ఎడమవైపుకి తిప్పుతూ నడుముకి వామప్ కలిగేలా చేయాలి. ఇలా ఓ 20 సెకండ్లు చేసిన తర్వాత ఆపి 2 కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి కుడి కాలుని పైకి లేపుతూ మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి కిందికి దింపుతూ కాళ్లని స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఆపి కుడికాలు కిందికి దింపి ఇదే విధంగా ఎడమ కాలుని పైకి లేపి మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి కిందికి దించుతూ పైకి లేపుతూ వామప్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి నడుము మీద చేతులు ఉంచి యాంటీ క్లాక్ వైజ్ రౌండ్గా నడుమును 5 రౌండ్లు తిప్పాలి. ఇలా 5 రౌండ్లు తిప్పిన తర్వాత ఇలాగే క్లాక్ వైజ్ మరో 5 రౌండ్లు తిప్పాలి. తరువాత ఈ క్రియను ఆపి ఇదే స్థితిలో మోకాళ్లని ఫోల్డ్ చేస్తూ నడుమును కిందికి దించి మళ్లీ పైకి లేపాలి. తరువాత ఈ క్రియను చేస్తూ 2 చేతులతో నమస్కార ముద్ర వేసి నడుమును కిందికి దించుతూ పైకి లేపుతూ వామప్ని చేయాలి. ఇలా ఈ క్రియను 20 సెకండ్ల పాటు చేసి నడుమును కిందికి దించే ఉంచిన పొజిషన్లో ఆపాలి. తరువాత పైకి లేచి కాళ్లు 2 ఇంకొంచెం దూరం జరపాలి. మళ్లీ నడుమును కిందికి వంచి పైకి లేపుతూ ఈ క్రియను కొనసాగించాలి. 2 చేతులతో నమస్కార ముద్ర వేసి నేలవైపు ఉండే విధంగా పట్టుకోవాలి. నడుముని పైకి కిందికి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. తరువాత నడుమును కిందికి వంచినప్పుడు ఆపి ఉంచాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేసిన తరువాత కుడి చేతిని ఎడమవైపు నేల మీద ఆనించి లేస్తూ కుడి చేతిని నడుము మీద పెట్టి ఎడమ చేతిని కుడివైపు నేల మీద ఆనిస్తూ నడుముకి వామప్ చేయాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. ఈ క్రియను ఆపి 2 కాళ్ల మడమల దగ్గర మోకాళ్లను ఫోల్డ్ చేసి కూర్చోవాలి. తరువాత కుడికాలు కుడివైపు పక్కకి చాపి ఇదే స్థితిలో కుడికాలు నుంచి ఎడమకాలు వైపు నడుమును తీసుకుని వెళ్లి ఎడమకాలు చాపి కుడికాలు ఫోల్డ్ చేయాలి. ఇలా 2 కాళ్లకి నడుముకి వామప్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఈ క్రియని 10 సెకండ్ల పాటు చేయాలి. తరువాత నడుముని కుడికాలు మీద ఆపి ఉంచాలి. 2 కాళ్లని మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి అరికాళ్ల మీద బరువు పడేలా కూర్చోవాలి. తరువాత మోకాళ్ల మీద కూర్చొని 2 చేతులు వెనక్కి కలిపి ఉంచి వెనక్కి వైపు లేపుతూ నడుముతో సహా తలను కిందికి వంచాలి. నుదురును కిందికి నేలకు ఆనించాలి. 2 చేతులు గాలిలో 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా 2 సార్లు నడుముతో సహా తలని పైకి లేపి కిందికి దించిన తరువాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి ఇదే స్థితిలో తలని 2 సార్లు పైకి కిందికి స్ట్రెచ్ చేయాలి. తర్వాత 2 చేతులు పక్కలకు చాపి కుడి చేతిని ఎడమవైపు ఎడమ చేతిని కుడివైపు తీసుకువస్తూ 2 చేతులకు క్రాస్గా వామప్ చేస్తూ ఉండాలి. ఈ వామప్లో ఒకసారి కుడి చేతిని ఎడమ చేతి కింద ఒకసారి ఎడమ చేతి పైన ఉంచుతూ వామప్ చేయాలి. ఇలా 20 సెకండ్లు చేసిన తర్వాత 2 చేతులు నేల మీద ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ అర్ధ కపోతాసనం యొక్క వామప్ని ముగించవచ్చు. అర్ధ కపోతాసనం. అర్ధ కపోతాసనమును మొదట వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి.
ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత 2 చేతులు లేపి కణతల భాగంలో ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత చేతులు కిందికి దించి వజ్రాసనంలోని తల నుదురును కిందికి దించి నేలకు ఆనించాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నుదురును తీసి మాడును నేలకు ఆనించి ఉంచాలి. ఈ అర్ధ కపోతాసనం చేయడం వల్ల తొడ భాగము మరియు తొంటి భాగములకు స్ట్రెచ్ బాగా జరిగి ఆ భాగములు బలంగా తయారవుతాయి. ఇలా 20 సెకండ్ల పాటు చేసిన తర్వాత తలను లేపి నుదురును నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత ఇదే స్థితి నుండి తలను పైకి లేపి కుడి కాలును వెనక్కి చాపి ఉంచాలి. ఈ అర్ధ కపోతాసనం చేయడం వల్ల భవిష్యత్తులో వెన్నునొప్పి మరియు కింది నడుము అంటే లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా నివారించవచ్చు. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత కుడి కాలును మోకాళ్ల వరకు నేల మీద ఆనించి తలను వీలైనంత వెనక్కి వంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత 2 చేతులు ఇరువైపులకు చాపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత ఇదే స్థితిలో 2 చేతులు జోడించి నమస్కార ముద్ర వేయాలి. తరువాత ఇదే స్థితిలో 2 చేతులు నమస్కార ముద్రలోని నాభి దగ్గరకు తీసుకువచ్చి ఉంచాలి. ఓ 10 సెకండ్లు ఈ స్థితిలో ఉంచిన తరువాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి నెమ్మదిగా తలను కిందికి వంచి నడుమును కొంచెం క్రాస్గా ముందుకు వంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు తీసుకువచ్చి వజ్రాసనంలోకి రావాలి. తలతో సహా నడుమును ముందుకు వంచి నుదురును నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు రిలాక్స్ అయిన తరువాత ఈసారి ఎడమకాలుని వెనక్కి చాపి ఉంచాలి. తరువాత తలని నెమ్మదిగా పైకి లేపాలి. ఈ అర్ధ కపోతాసనం చేయడం వల్ల వెన్ను, మోకాళ్ళు, మెడ ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత ఎడమకాలు మోకాలు వరకు నేల మీద ఆనించి కుడికాలును మోకాలు వరకు నేల మీద ఫోల్డ్ చేసి ఉంచి తలను పైకి లేపి ఉంచాలి. చేతుల్ని కొంచెం ముందుకు చాపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత 2 చేతులతో నమస్కార ముద్ర ఇదే స్థితిలో వేసి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్డ్గా తయారవుతుంది. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత
తలను కిందికి వంచి నడుమును కొంచెం ముందుకి క్రాస్గా ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత 2 చేతులు కిందికి దించి నేల మీద ఉంచాలి. తరువాత నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చి నడుముతో సహా తలను కిందికి దించి మాడును నేలకు ఆనించాలి. తరువాత నడుముని పైకి లేపి ఉంచి 2 చేతులను అరికాళ్ల మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నడుమును దించి వజ్రాసనంలో కూర్చోవాలి. జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరిచి ఈ అర్థ కపోతాసనాన్ని ముగించవచ్చు. ఇలా అర్ధ కపోతాసనం చేయడం ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. ఈ అర్ధ కపోతాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అర్ధ కపోతాసనం యొక్క కౌంటర్ను మొదట వజ్రాసనంలో కూర్చుని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరిచి నేల మీద బోర్లా పడుకుని రెండు చేతులు తలకి ఇరువైపులా నేల మీద ఉంచాలి. తరువాత నెమ్మదిగా చేతుల సపోర్ట్తో నడుము వరకు గాలిలో పైకి లేపి తలని వెనక్కి వంచాలి. ఈ కపోతాసనం చేయడం వల్ల నడుము మరియు తొడ భాగాలలో ఉండే అధిక కొవ్వుని తొలగించి కాళ్ళు నడుము నాజూకుగా చేసుకోవచ్చు. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నడుముతో సహా తలను కిందికి దించి గడ్డాన్ని నేలకు ఆనించి 2 మోకాళ్ళు వెనక్కి ఫోల్డ్ చేసి ఉంచాలి. ఈ అర్ధ కపోతాసనాన్ని మైగ్రేన్ ఉన్నవారు, నిద్రలేమితనం ఉన్నవారు నిపుణుల సలహాతో చేయటం మంచిది. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత కుడికాలుని గాలిలోకి వెనక్కి పైకి లేపి కిందికి దించాలి. తరువాత ఎడమ కాలుని గాలిలోకి పైకి లేపి కిందికి దించాలి. తరువాత నెమ్మదిగా 2 చేతుల సపోర్ట్తో నడుమును పైకి లేపి తలను వెనక్కి వంచాలి. ఈ అర్ధ కపోతాసనం వెన్ను, మోకాళ్ల సర్జరీలైన వాళ్లు చేయకపోవడమే మంచిది. ఇలా ఇదే స్థితిలో 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలను, కాళ్లని కిందికి దించి గడ్డాన్ని నేలకు ఆనే విధంగా ఉంచి రిలాక్స్ అవ్వాలి. తరువాత 2 చేతుల సపోర్ట్తో నడుముని పైకి లేపి తలని వెనక్కి వంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత తలని నెమ్మదిగా కిందికి దించి సాధారణ స్థితిలో తలని ఉంచి 2 చేతులు మోచేతుల వరకు నేల మీద ఆనించి ఉంచాలి. 2 పాదాల వెనకవైపు నేల మీద ఆనించి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి మోకాళ్ల మీద నుంచొని 2 చేతులు నేల మీద ఆనించి ఉంచి తలని కిందికి దించాలి. ఇలా 10 సెకండ్లు ఉంచిన తరువాత
2 మోకాళ్లను ముందుకు తీసుకురావాలి. ఇలా 10 సెకన్లు ఉంచిన తరువాత రెండు చేతులు కలిపి ఉంచి తలను నేలను చూసే విధంగా ఉంచాలి. తరువాత నెమ్మదిగా తలని కిందికి దించి నేలకి నుదురును ఆనించాలి. ఇలా 30 సెకన్లు ఉన్న తరువాత తలని పైకి లేపి 2 చేతులు జోడించి నమస్కార ముద్రను వేసి మోచేతుల వరకు చేతులను ఫోల్డ్ చేసి వేళ్లను పెదాలకు తగిలేలా ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకన్లు ఉంచిన తరువాత 2 చేతులు కిందికి దింపి సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్ర వేయాలి. కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరచి ఈ అర్థ కపోతాసనం యొక్క పూర్తి యోగక్రియను ముగించవచ్చు. ఇలా కౌంటర్ ఆసనం చేయడంతో అర్ధ కపోతాసనం సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.